హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ గవర్నమెంట్ ఒక కొత్త కానూన్ అయితే తీసుకొచ్చింది. ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియా వెళ్ళిన తర్వాత, సాపర్ వెళ్ళిన తర్వాత ఎన్ని నెలల్లో తిరిగి మళ్ళీ కువైట్ రావాలి అనే దాని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దీని గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్‌కు అందరికీ షేర్ చేయండి. చాలా మందికి ఒక డౌట్ కూడా ఉండింది. ఇంటికి వెళ్ళిన తర్వాత 4 నెలలు ఉండొచ్చా? 6 నెలలు ఉండొచ్చా? అని ఒక డౌట్ చాలా మందికి ఉండింది. నాకు కూడా చాలా మంది కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు క్లారిటీగా మనకు న్యూస్ అయితే వచ్చేసింది. ఎవరైనా సరే ఖాదీ మకామా పైన పనులు చేసుకునేవాళ్ళు, అంటే డొమెస్టిక్ వర్కర్స్, ఇళ్లలో డ్రైవర్లు, ఖద్దామాలు, హౌస్ బాయ్ పనిచేసేవాళ్ళు, ఎవరైనా సరే 20 నెంబర్ పైన కువైట్లో పనులు చేసుకునే వాళ్ళు మీరు సాపర వెళ్ళారంటే, మీరు ఇండియా వెళ్ళారంటే తిరిగి 4 నెలల్లో కువైట్ చేరుకోవాలి. 4 నెలలు దాటితే ఆటోమేటిక్గా మీ అకామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రూల్ అనేది డిసెంబర్ 23వ తారీఖు నుంచి ఈ రూల్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఇండియా వెళ్ళిన వాళ్ళు 4 నెలల్లో తిరిగి కువైట్ అయితే చేరుకోవాలి. ఈ రూల్ ఓన్లీ ఖాదీ మకామా పైన పనులు చేసుకునే వాళ్ళకు మాత్రమే, 20 నెంబర్ వీసా పైన పనులు చేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. సూన్ వీసా వాళ్ళకైతే కాదు. సూన్ వీసా వాళ్ళైతే 6 నెలల వరకు ఇంటి దగ్గర ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖాదీ మకామా పైన ఎవరైతే పనులు చేసుకుంటున్నారో, బయట పనులు చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, ఎవరైనా సరే 20 నెంబర్ వీసా పైన పనులు చేసుకునే వాళ్ళు సాపర్ వెళ్ళిన తర్వాత 4 నెలల్లో తిరిగి మళ్ళీ కువైట్ చేరుకోవాలి. 4 నెలలు దాటితే ఆటోమేటిక్గా మీ అకామా క్యాన్సిల్ అయిపోతుంది. 4 నెలల కంటే ఎక్కువ ఉండాలనుకుంటే మీ కపిల్కు ముందుగానే మీరు తెలియచేయాలి. నాకు ఇంకా 1 నెల ఎక్స్ట్రా టైం కావాలని మీ కపిల్కి మీరు ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ పెట్టారంటే మీ కపిల్ 4 నెలలు దాటక ముందే ఇక్కడ జవదాత్కి వెళ్ళి ఎగ్జిట్ పర్మిట్ పేపర్ తెచ్చాడంటే 4 నెలల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మీ కపిల్ నెలకు తెస్తే నెల వరకు ఉండొచ్చు, 2 నెలలకు తెస్తే 2 నెలల వరకు కూడా మీరు ఇంటి దగ్గర అయితే ఉండొచ్చు. లేదు మీ కపిల్ ఎగ్జిట్ పేపర్ తేలాదనుకో, ఎగ్జిట్ పర్మిట్ పేపర్ తేలాదనుకోండి, ఆటోమేటిక్గా మీ అకామా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చి, ఇప్పుడు సాపర్ వెళ్ళి ఉంటారు కదా చాలామంది, ఇండియా వెళ్ళిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఈ రూల్ అయితే వర్తించదు. వాళ్ళు 6 నెలల వరకు ఉండొచ్చు ఇంటి దగ్గర. 6 నెలల లోపల ఎప్పుడైనా కానీ తిరిగి రావచ్చు కువైట్కి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజు నుంచి ఎవరైతే ఇండియా వెళ్తారో అలాంటి వాళ్ళకు ఈ రూల్ అనేది వర్తిస్తుంది. 22వ తారీఖు వెళ్ళినా, 20వ తారీఖు వెళ్ళినా, 1 నెల ముందు వెళ్ళినా, 2 నెలలకు ముందు వెళ్ళినా, అలాంటి వాళ్ళు అయితే గన 6 నెలల వరకు ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. డిసెంబర్ 23వ తారీఖు నుంచి ఎవరైతే సాపర్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ కొత్త రూల్ అనేది వర్తిస్తుంది. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటా. బై ఫ్రెండ్స్, జై హింద్.